ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున వందనములు శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని దేవుని చేత ప్రేరేపింపబడి మీ ముందుకు వచ్చాను గనుక ఈ మాటల మీద మీ మనస్సును లక్ష్యముంచి అందులో ఉన్న సారాన్ని గ్రహించి మీ బ్రతుకుకు అన్వయించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, ఒక మనిషి పాపము చేసిన తర్వాత అతని హృదయం ఏ విధంగా ఉంటుంది, ఆ హృదయాన్ని తిరిగి మళ్ళీ బాగు చేయాలంటే, అనగా స్థిరపరచాలంటే మనం ఏం చేయాలి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశమును మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మనం ఒకసారి చదవగలిగితే, ఈ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలను మనము చదివే ముందు ఆ అధ్యాయం పైన ఒక మాట రాయబడింది. ఏంటంటే, ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఒక భక్తుడు చెయ్యకూడని ఒక నేరం, పాపం చేసినప్పుడు అతను పొందినటువంటి అనుభవాలు, ఆయన మానసిక స్థితి, వాటినన్నిటినీ మనం ఇందులో చూడగలం. దానివలన అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, అనగా పాపం చేసిన తర్వాత అతని మనస్సు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతుందో, బాధకు గురవుతుందో మీరు గుర్తించాలి. ఆ బాధ నుండి విముక్తి పొందడానికి అతను పడుతున్నటువంటి ఆ పాటలను చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ప్రతి మనిషి పడుతున్నటువంటి ఇబ్బంది, బాధగా మనం గుర్తించాలి. ఈ మాటలను దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? మనిషి అయినటువంటి ప్రతి ఒక్కడు పాపము వలన ఈ విధంగా చాలా సమస్యలకు గురవుతున్నాడు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాడు. నా పిల్లలను ఆ ఇబ్బందుల నుండి విడిపించాలనే ఆశతో, ఆలోచనతో దేవుడు తన భక్తుని ద్వారా ఈ అద్భుతమైన సంగతులను మనకు వివరించడం జరిగింది. 51వ అధ్యాయం కీర్తనల గ్రంథము 1వ వచనం చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. పాపము చేసిన తరువాత భక్తుడు దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుణ్ణి గోజాడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. ఏమనో తెలుసా? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. 2వ వచనము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడండి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు తండ్రి. ప్రభువా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము తండ్రి అంటున్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేను పాపము చేసి నా హృదయాన్ని అపవిత్రపరుచుకున్నానయ్యా. దేవా, ప్రభువా, తండ్రి, నన్ను క్షమించి నా పాపాలను నా హృదయంలో నుంచి కడిగివేయి, నన్ను పవిత్రపరచు. నా మనసంతా అపవిత్రమైపోయింది ప్రభువా, ఏం బాగలేదు,
గందరగోళంగా ఉంది నా మనసంతా. కకావికలమైపోయాను నేను. స్థిరత్వం లేదు. నా మనసు ఎటు 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 వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. అస్థిరమైనటువంటి మనస్సు కలిగిన వానిగా భయంతో బ్రతుకుతున్నాను. దయచేసి నన్ను కరుణింపుమంటున్నాడు. 3వ వచనం చదవండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రతి మనిషి పాపము చేసినప్పుడు అతని అతిక్రమములు అతనికి తెలిసే ఉంటాయి. బాగా మీరు ఆలోచన చేయండి. మీ జీవితంలో తప్పు చేసే ఉంటారు. నా జీవితంలో నేను అనుభవించానండి. ఎవరు శరీరంతో ఉన్న ఏ మనిషి కూడా ఈ విషయాలకు అతీతుడు కాదండి. దావీదు లాంటి మహానుభావుడే పాపము చేసి ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆయన పడుతున్నటువంటి బాధలను చూస్తుంటే నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతుందండి. ఇది ప్రతి మనిషి గుర్తించవలసినటువంటి విషయము. ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి తప్పు చేసినప్పుడు పొందేటటువంటి పర్యవసానాలు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. 3వ వచనం 51వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3వ వచనాన్ని మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినాలి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మనిషి చేసే ప్రతి తప్పు మనిషికి తెలుస్తుంది అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అవునో కాదు మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు చేసే తప్పు నీకు మాత్రం తెలుస్తుంది అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మనిషి పాపం చేసిన తర్వాత ఆ పాపం ఎల్లప్పుడూ తన ఎదురుగా ఉంటుంది. అరే, దానికి రూపం ఉంటుందా? దానికి రూపం ఉంటుందంట. రూపము ఉంటుందో లేదో నువ్వు ఆలోచన చేయి. పాపము నువ్వు చేసినప్పుడు నీ హృదయంలో ఆ పాపం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నీ హృదయంలో ఉన్న ఆ పాపము ఎల్లప్పుడూ నీ కళ్ళెదురుగునే కనపడుతుంది. మీకు అర్థం కావాలంటే, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఒక మనిషి ప్రేమిస్తే వారి హృదయంలో వారు నిలిచిపోతారు. వారి హృదయంలో వాళ్ళు కూర్చుంటారు. వారు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాళ్ళ ఎదురుగా కనపడుతూ ఉంటుంది ఆ ఫిగర్. యవనస్తులైనటువంటి ప్రతి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ హృదయంలో ఉండి ఎల్లప్పుడూ నీ కళ్ళ ఎదుటనే కనపడుతుంది. చూసావా దేవుని మాట ఎంత సత్యం? అవునో కాదో ఒకసారి ఆలోచన చేయి. నా జీవితంలో నేను ఎన్నో పరీక్షించి చూసుకున్నాను. చిన్ననాటి రోజుల్లో దేవుని మాట ఎంత సత్యమో, ఆయన మాట ఎంత వాస్తవమో నాకు అర్థమైందండి. ఆ మాటలను ధ్యానం చేస్తుంటే ఒక్కొక్కటి నేను చేసిన తప్పులను దేవుడు నాకు చూపిస్తూ ఉంటే ఆశ్చర్యపోయానండి. ఏంటండి అసలు? నిన్ననే చెప్పాను కదా, ఒక ప్రసంగంలో మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో చెప్పాను. వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటాడు. ఆయనకు కనబడని సృష్టమంటూ ఏది లేదు అంటాడు. దేవుని వాక్యం అంటే దేవుడండి. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ మాటలు దేవుడు చెప్తున్న మాటలండి. దేవుని వాక్యం అంటే ఏదో అనుకున్నారు మరి. దేవుని వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యం ఉండను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
ఆ దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయన కన్నులకు అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. చీకటిలో చేసిన ప్రతి కార్యం కూడా ఆయన వెలుగులో చూడగలడు. చీకటి నీకు నాకు చీకటి కానీ దేవునికి చీకటి చీకటి కాదు. చీకటి కూడా ఆయనకు వెలుగుగా ఉంటుందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మానవ హృదయంలో నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు మనుషులకు అర్థం కాదేమో కానీ దేవునికి తేటగా కనపడుతుందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. అనగా నీ మనస్సులోనే ప్రతి పాపానికి ఆరంభం మొదలవుతుంది. నీ మనస్సే దానికి మూలం. ప్రతి పాపానికి మూలం నీ మనస్సులో ఉంటుంది. మొదట అది ఆలోచనలో ఆరంభమవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి పరిపక్వత సాధించిన తర్వాత అది పాపంగా మారి ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందని యాకోబు పత్రిక 1 అధ్యాయం 14-15 వచనాలలో కనబడుతుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి దేవుని మాటలను. ఎవడైనా పాపము చేస్తే ఆ పాపము ఎప్పుడు మనిషి కళ్ళెదుటనే ఉంటుంది కనుక దాన్ని మర్చిపోలేవు. నువ్వు ఎందుకు వస్తుందో తెలుసా? అది నీ హృదయంలోకి వచ్చి నీ మనస్సులో తిష్ట వేసి కూర్చుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎలా? పాపం నీ హృదయంలో కూర్చుంటే నీ పరిస్థితి ఏంటి? నీ మనస్సు స్థిరంగా ఉంటుందా? ఉండదండి. నీ మనస్సు అస్థిరమైనదిగా, అడి ఆశలు కలిగినదిగా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. భయం కలుగుతుంది, గందరగోళంగా ఉంటావు. స్థిరంగా మనిషి నిలబడండి. అటు ఇటు చూస్తుంటాడు. నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడుతుంటాడు. ఏ శబ్దం వచ్చినా కానీ ఏమో నాకేం జరుగుతుందో అని భయపడతాడు. ఎవరైనా వచ్చి నన్ను చంపుతారేమో మరణ భయం వాడిని వెంటాడుతుంది. అవునో కాదో ఒక్కసారి మీరు పాపము చేసే ప్రతి వాడు ఆలోచన చేస్తే మీకు తెలుస్తుంది. స్థిరంగా ఉండడండి మనిషిక. అస్థిరమైన మనస్సు కలిగిన వారై భయాందోళనలతో ప్రతి క్షణం బ్రతుకుతూ ఉంటాడు. మరి ఎలాగూ దీని నుంచి విముక్తి ఎలాగూ? ఎవరు నిన్ను విడిపిస్తారంటే దేవుడు తప్ప నీ పాపము నుండి విడిపించే మనిషి ఎవడు లేడు ఈ ప్రపంచంలో. దేవుడే నీకు శరణ్యం. నీ పాపాన్ని నీ హృదయంలో నుంచి తీసివేయాలంటే ఆయన మాత్రమే తీసివేయగలడు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చేసిన పాపాలకు విమోచన, ఆ పాపాలను తీసివేయాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే శరణ్యం అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషులు చేసిన ప్రతి పాపం కోసము 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చి కన్యమరియ గర్భవాసం నుంచి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించాడు. 33.5 సంవత్సరములు మనుషుల మధ్య బ్రతికి ఏ పాపము చేయకుండా ఆయన బ్రతికున్న దినాలలో ఒక మాట, ఒక సవాలు ఆయన సమాజంతో చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా అని అడిగాడు. ఎవడు ఒక్కడు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయాడు. ఫలానిది నువ్వు చేసావు కదయ్యా అని అనలేకపోయాడంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మానవ చరిత్రలో ఏ మనిషికి లేనటువంటి ఆధిక్యత ఆయనకే ఎందుకుందంటే ఆయన ఒక్కడే పాపము చేయకుండా బ్రతికినటువంటి మహాత్ముడు, మహాదేవుడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన ఈ ప్రపంచ మానవాళి పాపాల కోసం పాపము చేయకుండా తన ప్రాణాన్ని సిలువలో పెట్టి దారపోసి మనుషులు చేస్తున్న ప్రతి పాపానికి విమోచన కలిగించాడండి, విముక్తి కలిగించాడండి. ఆ పాపాలను తీసివేసే అద్భుతమైన బలిని జరిగించాడండి ఆయన శరీరమందు. ఎవడు చేశాడండి ఈ మేలు నీకు? నీ మనస్సును బాగు చేసేటటువంటి, నీ మనస్సులో ఉన్న పాపాన్ని తీసివేసే ఈ అద్భుతమైనటువంటి బలియాగాన్ని ఈ మానవ చరిత్రలో ఎవడు చేశాడో నేను దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
ఒక్కసారి మానవ చరిత్రను నువ్వు తిరగవేయి. మాది ధర్మము మాది ధర్మం అని డబ్బాలు కొట్టుకోవడం కాదండి. ఏది ధర్మమో నువ్వు తెలుసుకోవాలి. మనుషులంతా ఎంతో జ్ఞానవంతులుగా మారారండి ఇప్పుడు. చాలా జ్ఞానము మనుషులకు వచ్చిందండి. లోకంలో చాలా పరిపూర్ణత సాధిస్తున్నారండి. చిన్నపిల్లలు సైతం ఎంతో అద్భుతమైన విధంగా ఆలోచన చేస్తున్నారండి. ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తున్నారు, కానీ తనను గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నారండి. తన మనస్సులు పడుతున్నటువంటి ఆవేదన, పాపముతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గురించి, ఆ విముక్తి గురించి, ఆ దాని విమోచన గురించి మనుషులు ఎవరు ఆలోచన చేయడం లేదండి. ఎందుకంటే దాని గురించిన జ్ఞానమే మనిషికి లేదండి. ఈ మాటలు ఏ బడులలో చెప్పరు, ఏ కళాశాలలో చెప్పరు, ఏ విశ్వవిద్యాలయాల్లో చెప్పరని నేను మీకు చెప్పడానికి ఏ సందేహం లేదు. ఎందుకంటే నేను కూడా ఇంజనీర్ని కదా. మీలాగనే ఎన్నో చదువులు చదువుకున్నాను, మంచి ఉత్తీర్ణత సాధించాను, ఉద్యోగం సాధించాను, లక్షల జీతాన్ని నేను గడిస్తున్నాను. అయినప్పటికీ నా జీవితానికి ఆనందము, నా మనస్సుకు సంతోషము, స్థిరమైన హృదయము నాకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం అండి. ఈ మాటలు చిన్ననాటి నుంచి, నా 17వ ఏట నుండి నేను నేర్చుకుంటూ ప్యారలల్గా చదువుకున్నానండి. దేవుని జ్ఞానంతో పాటు ఈ లోక చదువులను కూడా చదువుకొని అన్నిటిలో గొప్ప విజయాన్ని సాధించానండి. దేవుని జ్ఞానం ఉన్నవానికి ఈ లోక చదువులు చాలా చిన్నవండి. అనుభవంతో చెప్తున్నాను ఇది. నేను చదువుకున్న చదువులు చాలా ఈజీగా ఉండేవండి నాకు. ఎందుకు తెలుసా? ఆ చదువు కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసేవాడిని నేను. నాతో పాటు చదువుకున్న వాళ్ళను, నా క్లాస్మేట్స్ని మీరు అడగగలిగితే వాళ్ళు చెప్తారు నేను ఎలా బ్రతికాను. నన్ను చూసి భయపడే వాళ్ళండి అందరూ. నన్ను చూసి చాలా గౌరవించే వాళ్ళండి. ఏంటి ఈ వయసులో నువ్వు ఇలా ఉంటున్నావు, ఇంత స్థిరంగా, ఇంత ప్రశాంతంగా, ఇంత ఉన్నతమైన ఆలోచనలతో ఏ యవనస్తుడు బ్రతకని విధంగా నువ్వు బ్రతుకుతున్నావంటే ఏదో శక్తి నిన్ను నడిపిస్తుందని చెప్పి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేవారు. ఎంతోమంది మారారండి నన్ను చూసి. నా దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని, దేవుని వాక్యానికి విధేయత చూపించి, దేవుని నమ్ముకొని ఆ మాటల చేత ఈరోజు ఆనందంగా బ్రతుకుతున్నారండి. మీరు కూడా తప్పకుండా ఆ జీవితాన్ని జీవించగలరని అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. మాటలు చెప్పడం లేదు, నేను అనుభవించి చెప్తున్నాను. దయచేసి ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి నిర్ణయం ఈ రోజు నుంచి తీసుకోవాలి. నీ మనసుకు సంతోషాన్ని కలిగించేది ఈ ప్రపంచంలో ఏది లేదండి. ఏ మనిషి నీ మనసును సంతోషపెట్టలేడండి. దేవుడు మాత్రమే నీ హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శాసనములు నా హృదయానికి సంతోషకరములు, ఆనందకరములు అని భక్తులు రాస్తున్న మాటలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. నీ వాక్యమే నా హృదయానికి ఆనందకరం, నీ శాసనములు నా మనస్సుకు సంతోషకరములని ఎన్ని చోట్ల రాయబడిందండి దేవుని వాక్యం. ఈ మాటలు చదువుతుంటే ఎంతో సంతోషం, ఆనందం కలుగుతుందండి నాకు. ఇక దావీదు గారు వారు పడుతున్నటువంటి ఆ పాపం వలన కలిగే ఇబ్బంది నుండి ఎలా బయటపడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. 51వ అధ్యాయము 10వ వచనము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము అంటున్నాడు దావీదు గారు. ఎందుకంటే నేను పాపం చేశానయ్యా, నా మనస్సు అపవిత్రమైపోయిందయ్యా, అశుద్ధము నా హృదయంలో చేరింది. ఏదైతే నా హృదయంలోకి రాకూడదో అది నా హృదయంలోకి వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతుందయ్యా, దయతో నన్ను క్షమించు, నీ దృష్టికి నేను నేరం చేశానయ్యా అంటున్నాడు. అందుకోసమే ప్రాధేయపడుతున్నాడు తండ్రిని, దేవుణ్ణి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము అనగా నీ మనస్సులో ఉన్న పాపాన్ని కడిగివేసి శుద్ధి చేసేటటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉందని భక్తుడు చెప్తున్నాడండి.
ఎవడు చేయగలడండి నీ మనస్సును పవిత్రంగా? ఎవడు చేయగలడు? నోబడి. ఈ ప్రపంచంలో ఎవడు చేయలేని పనిని దేవుడు మాత్రమే చేయగలడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కార్చిన పవిత్ర రక్తం ద్వారా దేవుని వాక్యము ప్రతి మనిషి దగ్గరికి వచ్చి మానవ హృదయాలను, మనస్సులో పేరుకుపోయిన ప్రతి పాపాన్ని, ప్రతి దుష్టత్వాన్ని ఆయన కడిగి క్లీన్ చేస్తున్నాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చూసుకుందాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నాడు దేవుడు. పాపమునకున్న స్వభావం చెప్తున్నాడు ఆయన. ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉన్న పాపము వలన ఆ హృదయములో ఎలాంటి స్వభావం వస్తుందో చెప్తున్నాడు దేవుడు. మానసిక శాస్త్రం చెప్తున్నాడు దేవుడు. మనిషికి తెలియని మానసిక శాస్త్రము దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఉన్న మానసిక శాస్త్ర నిపుణులకు దేవుడు చెప్తున్నాడు, రే నీకేం తెలుసురా మనస్సు గురించి? మనస్సు యొక్క పూర్వపరాలు, పరిపూర్ణమైన జ్ఞానం నీకు తెలియాలంటే నా దగ్గరికి రా, నేను చెప్తాను, నా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోరా అంటున్నాడు. నీ మనస్సు పాపం చేస్తే ఎలా ఉంటుందో, అది ఎలా బిహేవ్ చేస్తుందో చెప్తున్నాడు. సమస్త కల్మషంతో నిండి ఉంటుంది. అవును కాదు, మీ మనస్సులను మీరు ఎలాగా ఉందో మీరు చూసుకోవాలి. ఇప్పుడు సమస్త కల్మషంతో నిండి ఉంటుంది. విర్రవీగే స్వభావము ప్రతి మనిషికి ఉంటుంది. ఈరోజు యవనస్తులను చూస్తుంటే, వారి మాటలు, వారి యొక్క స్వభావం చూస్తుంటే, వారు చేస్తున్న తిరుగుబాటు చూస్తుంటే స్పష్టంగా ఈ మాటలు వారికి సూట్ అవుతాయని. ప్రతి మనిషి హృదయము, ప్రతి మనిషి బిహేవియర్ ఎలా ఉందంటే, కల్మషముతో వాడి హృదయం నిండిపోయి విర్రవీగుతున్నాడండి. ప్రతి ఒక్కడు విర్రవీగుతున్నాడు. నేను జ్ఞానిని అంటున్నాడు, నాకు అది తెలుసు అనుకుంటున్నాడు, నాకు ఇది తెలుసు, నాకు ఇంత డబ్బు ఉంది, నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను ఏమైనా చేయగలనని విర్రవీగిపోతున్నాడని. ఆ విర్రవీగే స్వభావం వానికి పాపము నుండి వచ్చింది. ఇది మొట్టమొదట ఎవరిలో కలిగిందో తెలుసా? ఈ పాపానికి మూల పురుషుడు కూడా ఉన్నాడు. వాడి సాతాను, అపవాది, దయ్యము, దుష్టుడు, రాక్షసుడు మొట్టమొదట వాడిలో పుట్టిందండి. పాపానికి జనకుడు వాడేనండి. అందుకోసం వాడి గురించి డేర్ డెవిల్ అంటారండి. చాలా డేర్ చేస్తాడండి వాడు. దేవుని మీదనే తిరుగుబాటు వాడు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేయడమా? ఆయన మాట వల్ల కలిగినటువంటి వాడు ఒకనాడు దూతగా ఉండి దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన బలంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఎన్నో పనులు అంతవరకు జాగ్రత్తగా చేశాడు దేవుని దగ్గర. ఒకరోజు చేయకూడని ఆలోచన చేసి దురాశతో పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోకాన్ని స్వాధీనం చేసుకొని తన అధికారం కిందికి తీసుకోవాలని, దేవునితో పాటు సమానంగా కూర్చోవాలని ఆలోచన చేశాడండి వాడు. దేవుని గర్భవాసం నుండి పుట్టినటువంటి మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన ఒప్పుకుంటాడు, ఆయనతో పాటు సమానంగా కూర్చుంటే ఆయన ఒప్పుకుంటాడు. కానీ మనకు సేవ చేసే సేవకులు సమానంగా కూర్చుంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? అదేంటి వానికి వచ్చిన సమస్య. తన పిల్లలను తన సింహాసనం ప్రక్కన వేయించుకొని కూర్చుంటాడు, తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి మనసు కలిగిన ఆయన మాకెందుకు ఆయన సింహాసనం ఇవ్వడు? ఆయన ప్రక్కలో మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టుకోడు? ట్రై చేద్దాం అనుకున్నాడండి. అవుతుందా? వాని మనస్సులో పుట్టిన ఆలోచనను దేవుడు గ్రహించి, హృదయాంతర్యాలను ఎరిగిన దేవుడు గనక, ఆయన అన్నిటినీ చూడగలడు గనక వాన్ని పట్టుకున్నాడండి. ఒక దుష్ట శక్తి ఈ పరలోకంలో, నేనున్న ఈ లోకంలో నాకు వ్యతిరేకంగా కాలు దువ్వుతున్నాడు. వాడు ఎంతమందిని పాడు చేస్తాడో చూద్దాం అనుకున్నాడు.
ఎంతోమంది తన సహదాసులైనటువంటి దేవదూతలను తన ఆశ, తనలో ఉన్న దురాశను చెప్పి వారి మనస్సును వాని వశం చేసుకొని వారిని కూడా చెడగొట్టాడట. రే, మనం ఎంతకాలం వీళ్ళకి సేవ చేసుకుంటుంటాం రా? మనకంటూ అధికారం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఎంతోమంది ఉన్నాం మనం. ఒక్కసారి ఆలోచన చేయండి, చూద్దాం, బాగుంటుంది. ఇవి పరలోకాన్ని, దేవుడున్న ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అద్భుతమైనటువంటి ఆలోచన గురువుగారు, చాలా బాగుందండి ఇది. నిజంగానండి, మనం ఎల్లప్పుడూ తనకు తన పిల్లలకు సేవ చేయాలని అంటున్నాడు కదా. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. మనం ఆలోచన చేద్దాం. మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకుందాం. దీనిపైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని పొందాలి మనం. కానీ అందరినీ సమకూర్చాడు, యుద్ధం చేశాడు, దేవుని సైన్యంతో ఓడిపోయి పడదొరయబడ్డాడు భూమి మీదకి. ఇప్పుడు భూమి మీద వాడు అని సైన్యం ఉంది కనపడకుండా, దుష్టుడు అని సైన్యం, కోట్ల కొలది దురాత్మలు ఈ భూమి మీద సంచరిస్తున్నాయి. అవన్నీ మనుషుల హృదయాలలోనికి ప్రవేశించి చేయకూడని పాపాలను మనుషులతో చేయిస్తున్నాయి. వ్యభిచారం అంట, దొంగతనం అంట, నరహత్యనంట, అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ప్రతి విధమైన నీచమైన, హేయమైన, అసహ్యమైన ప్రతి ఆలోచనకు, ప్రతి కార్యానికి మూలం వాళ్ళే అండి. వాళ్ళందరికీ మూల పురుషుడు దుష్టుడు, అపవాది, సాతానండి. వాళ్ళందరినీ వాడు మేనేజ్ చేస్తున్నాడండి. వారి వెనక ఉండి వారిని నడిపించి దేవుని పిల్లలైన మానవులందరినీ దేవునికి కాకుండా దేవునికి శత్రువుగా మార్చేస్తున్నాడండి వాడు. నువ్వు దేవునికి ఎప్పుడు శత్రువు అవుతావో తెలుసా? దేవుని బిడ్డ చెయ్యకూడని పని ఏంటో తెలుసా? మనిషి పాపము చేయకూడదండి. మనిషి అన్నవాడు పాపము చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవునికి పుట్టినటువంటి అంశము. నువ్వు దేవునివయ్యా, నువ్వు దేవతవమ్మా, నీ తండ్రి దేవుడయ్యా, నీది దేవుని వంశమయ్యా. దేవునివైన నువ్వు పాపం చేయడమా? చిచి చిచి చి, ఎంత అసహ్యం, ఎంత అవివేకం అండి ఇది. దేవుడు పాపం చేయకూడదండి, దేవుడు తప్పు చేయకూడదండి. మనిషి ఎన్ని పాపాలు చేస్తున్నాడండి. ఈరోజు మనిషిని చూస్తుంటే అసహ్యంగా ఉందండి. మనిషిని చూస్తే ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా దయ్యము రూపము ఉట్టిపడుతుందండి. నమ్మడానికి అసలు వీలు కావడం లేదండి. చివరికి బైబుల్ చేత పట్టుకొని వచ్చి బోధించే బోధకుని కూడా నమ్మడానికి వీలు లేనటువంటి స్థితికి తీసుకొని పోయిందంటే మీరు ఆలోచన చేయాలి. సాతాను యొక్క ప్రభావము మనుషుల మీద ఎంత ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దేవుని గ్రంథం చేత పట్టుకుంటాడు, దేవునిలాగా ముసుగు వేసుకొని వస్తాడు మీ ముందుకు. ఒక సంఘ కాపరిగా చేరుతాడు, ఒక బోధకునిగా మీ మధ్యకు వచ్చి నిలబడి దేవుని మాటలు చెప్తాడు. కానీ అందులోనే ఏదో ఒకటి మిమ్మల్ని దారి తప్పించే మాటలు, దేవునికి భిన్నమైనటువంటి అబద్ధాలు చెప్తాడు. బైబిల్లో లేని సంగతులు చెప్తాడు. మిమ్మల్ని దారి మళ్లించి దేవునికి దూరం చేస్తాడు. చెప్పకూడని మాట చెప్తాడు వాడు. క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారు. 2000 సంవత్సరాల క్రిందటే పౌలు గారు రాస్తున్నారు, యోహాను గారు రాస్తున్నారు. క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ఆనాడే మనుషులను విభజించి పాలించేటటువంటి ఆ ప్రోగ్రాం సాతాను అప్పుడే చేశాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని మనుషుల మధ్యకు వచ్చాడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. వాడు బైబిల్ పట్టుకొని మీ మధ్యకు వస్తాడు, బైబిల్లో ఉన్నవి చెప్పడు, చెప్పినట్టుగా మిమ్మల్ని భ్రమ పెడతాడు, కొన్ని చూపిస్తాడు, కానీ రహస్యంగా చెప్పకూడని కొన్ని విషయాలు చెప్పి వెళ్తాడు. అవే మీ మీద పనిచేస్తాయి, మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి, శాశ్వతంగా మిమ్మల్ని నాశనం చేస్తాయి అంటున్నాడు. కనుక బహు జాగ్రత్త, ఎవరిని నమ్మకండి. బైబిల్ను ప్రతి ఒక్కడు బాగా చదవాలి. మీ యొక్క మదర్ టంగ్లో ఉంది కదండి, లిపి ఉన్న ప్రతి భాషలో దేవుడు తన గ్రంథాన్ని ఈ ప్రపంచ మానవాళికి అనుగ్రహించాడంటే దానికి కారణం ఏంటో తెలుసా?
ప్రతి మనిషి బైబిల్ను బాగా ధ్యానం చేసి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ మాటలను తన జీవితానికి అన్వయించుకోవాలనే ఆయన ఉద్దేశం. ఎవరిని నమ్మకూడదు, ఎంతో మోసం జరుగుతుంది ప్రపంచంలోని దేవుడు గమనించాడు. ప్రతి ఒక్కడు దేవునిగా మారాలి. ప్రతి ఒక్కడు దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్యం చేత నడిపింపబడాలి. అప్పుడే వాడు రక్షింపబడతాడని దేవుని తన గ్రంథంలో సెలవిస్తున్నాడు. కనుక ప్రతి మనిషి బహుజాగ్రత్తగా ప్రతిదినము ఈ లోక చదువులు చాలా చిన్నవండి. దయచేసి వాటి మీద మీ మనసును ఎక్కువ పెట్టకండి. చాలా చిన్నవండి అవి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. మీ ఎదుట ఎవడు నిలబలేడు, నేనే దానికి సాక్ష్యం. నా ముందర ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు నిలబడలేడు తెలుసా మీకు? 30 సంవత్సరాలుగా ఈ జ్ఞానాన్ని ధ్యానం చేస్తున్నాను. మహాజ్ఞానాన్ని దేవుడు నాకు నేర్పించి నా హృదయంలో అత్యంత శక్తివంతమైన తన జ్ఞానాన్ని పెట్టాడు. అవే మీకు చెబుతున్నాను. ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తన, మానసిక శాస్త్రవేత్తన, ఫిలాసఫరా, మేధావా, ఏ ఒక్కడు నా ముందు నిలబడలేడు. కారణం, నాలో ఉన్నది దేవుడు నాకు చెప్పగలిగినటువంటి స్థాయి ఎవడికి లేదండి. ఎందుకంటే దేవుని మనస్సును నేను ధ్యానం చేసి ఆ మనస్సును సంపాదించుకున్నాను. దేవుడు అంటాడు, ప్రభు మనస్సును ఎరిగి అతనికి బోధించగలవాడెవడు? దేవునికి బోధించేటటువంటి బోధకుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. దేవుడు నాలో ఉన్నాడండి. నాకెవడండి చెప్పగలడు? ఇంకా నా ముందర ఎవడైనా చాలా చిన్నగా కనపడతాడండి. మీరు అనుకుంటున్నారు, అబ్బబ్బబ్బో శాస్త్రవేత్త చాలా గొప్ప వ్యక్తి, ఆయన రాసిన పుస్తకాలే మేము చదువుకోలేక చస్తున్నాం, ఆ సర్టిఫికెట్ తీసుకొని రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం ఉద్యోగాల కోసం. అది నీ బ్రతుకు. నీ పాదాల దగ్గరికి సమస్తాన్ని తీసుకొని వస్తాడండి. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే దేవుడు నా పాదాల దగ్గరికి తీసుకొచ్చాడండి. అన్ని ఉద్యోగం నా పాదాల దగ్గర పడేశాడండి. నా ఇంటికి వచ్చిందండి జాబ్లో చేరని. నేను జాబుకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నాకున్నటువంటి మెరిట్ని బట్టి, మీరు ఇంతకు ఉద్యోగం చేస్తారా దీన్ని, ఎందుకంటే మీ మార్కులు చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారేమో, పెద్ద పెద్ద చదువులు చదువుతారేమో, మరి మా ఉద్యోగం మా ఆర్గనైజేషన్లో మీరు జాబ్ చేస్తారా అని అడిగారు. ఏపీ జనుకోలో అదే అడిగారండి, పవర్ జనరేషన్ కార్పొరేషన్లో. తర్వాత బిహెచ్ఎల్లో అదే అడిగారండి, హైదరాబాద్కి వెళ్తే. మీరు జాబ్ చేస్తారండి, మీకు జాబ్ ఇస్తాం. ఎందుకంటే అక్కడ టాప్లో ఉన్నానండి అందరికంటే ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఇంత చదువుకొని ఇంత మార్కులు తెచ్చుకున్న తర్వాత మీరు ఈ చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేయకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫారిన్కి వెళ్తారు, కోట్లు గడిస్తారు కదా, అలా అనుకున్నారు వాళ్ళు. నేను చెప్పానండి, నేను చాలా పేదవాడినండి, నాకు అవసరం. ఒకవేళ మీరు ఇవి ఇస్తామంటే తప్పకుండా మీ ఆర్గనైజేషన్ నేను నా సేవలు అందిస్తాను, మీకు మేలు చేస్తాను. నమ్మకంగా పైసా ఆశించకుండా నిజాయితీగా పనిచేసి మీ ఆర్గనైజేషన్కు లాభాలను తీసుకొని వస్తానని చెప్పాను. వెంటనే వాళ్ళు నాకు ఉద్యోగం వచ్చారు. వెంటనే అంటే నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు చేస్తే బాగుంటుంది, మీరు మా దాంట్లో చేరితే బాగుంటుందని. అదేంటి క్రైస్తవుడు అంటే? క్యాంపస్ సెలక్షన్స్ చేసుకుంటారండి మనలాంటి వాళ్ళు ఉంటే. మనలాంటి వాడు ఎవడు దొరుకుతాడండి ఈ సమాజానికి, ఈ ఆర్గనైజేషన్స్కి? బైబిల్ నేర్చుకున్నవాడు దేవుడండి. అలాంటి వాడు ఆర్గనైజేషన్లో ఉంటే లాభాల బాట పట్టిస్తాడండి ఆర్గనైజేషన్. మనుషులందరినీ ఎలాగ చేస్తే పని చేస్తారో వాళ్ళకు బాగా తెలుసండి, దేవుని జ్ఞానం ఉన్నవాడికి. ఈ ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ అయినా నా చేతికిస్తే 10 సంవత్సరాల్లో తారుమారు చేస్తానండి. నష్టాల్లో ఉన్న దాన్ని లాభాల పట్టిస్తాను. అదండి క్రైస్తవునికున్న పవర్. ఏ ఆర్గనైజేషన్ అన్నా నా చేతికి ఇస్తే అద్భుతమైనటువంటి మార్పులు చేసి చూపిస్తాను. ఏ దేశాన్నైనా నా చేతికిస్తే ఆ దేశాన్ని మార్చి ప్రపంచంలో నంబర్ 1గా తీర్చిదిద్దగలిగే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడండి. అది దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. అంత గొప్ప జ్ఞానము, శక్తి కలిగిన మాటలను మీరు చదవకుండా
పనికిరాని చదువులు చదువుకుంటూ ఆ డిగ్రీలు పేరు కింద పెట్టుకొని ముచ్చట పడుతున్నావంటే నువ్వు ఎంత వెర్రిదానివో, నువ్వు ఎంత వెర్రివాడవో నువ్వు తెలుసుకోవాలి. మనుషులు కల్పించిన చదువులు చాలా చిన్నవండి. ఇవి చాలా చిన్నవండి. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరు, డాక్టర్ చాలా చిన్నవండి అవన్నీ. దేవుడు నీకు ఇచ్చే హోదా ఏందో తెలుసా? యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్, యు ఆర్ గాడ్ అన్నాడు. నువ్వు దేవునివి అన్నాడు. దేవుని కంటే గొప్ప స్టేటస్, గొప్ప ఆ డిజిగ్నేషన్ ఈ మానవ చరిత్రలో, ఈ విశ్వంలో ఏదైనా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దట్ ఈజ్ మై స్టేటస్. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారు దైవమని ప్రభు చెప్పాడండి యోహాను సువార్తలో. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రావటం అంటే ఏంటి? వాక్యము విని ఆ ప్రకారంగా బ్రతికిన వాడే దైవం అవుతాడు. కేవలం వింటే దైవం కాదు. విన్న మాట ప్రకారంగా యేసుక్రీస్తులాగా బ్రతుకుతే ఆ యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడని చెప్పగలిగాడు. దేవుని మాట ప్రకారంగా బ్రతికాడు గనక. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. బ్రతికాడు గనక చెప్పగలుగుతున్నాడు. ఆ గట్స్ ఎవరుకుంటాయో తెలుసా? నేను చెప్తున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని నేనే చెప్తున్నాను ఈరోజు. చూడండి నన్ను, నేను ఎలా బ్రతికానో, దేవుని నమ్మిన తర్వాత నేను ఎలా జీవించానో. నాతో పాటు చదువుకున్న వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి, నాతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళని ఎంక్వైరీ చేయండి. నేను ఎలా జీవించానో వారు నా గురించి సాక్ష్యం చెప్తారు. బోధ చేసే ప్రతి వాని వెనక బ్యాక్గ్రౌండ్ మీరు చూడాలి, లేకపోతే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. నేను అలా మోసపోయానండి. చాలామందిని చూశానండి, మాటలు తీయగా చెప్తున్నారండి, వారి బ్రతుకులు ఏమాత్రం వాక్యానికి అనుకూలంగా లేవండి. వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేసి ప్రజలను కొల్లగొడుతున్నారండి. తీసుకురండి, తీసుకురండి, దేవుని కోసం మీ ఆస్తులన్నిటిని తీసుకురండి, మీకున్న సమస్తాన్ని తీసుకురండి. మోయలేని భారాలన్నిటినీ అమాయకులైన ప్రజల మీద మోపి వాడు మాత్రం వేలికొనతో ఇలా కూడా ఎత్తాడండి. వాడు మాత్రం ఒక పైసా తీసుకొని మీకు ఇవ్వడండి. మాయ మాటలు చెప్పి ప్రజల సొమ్మును దోచుకొని వాడు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నాడండి. కోట్లు కోట్లు గడుచుకుంటున్నాడండి. ఎప్పుడు చిన్న గుడిసెలో ఉండేవాడు, ఇల్లు లేనివాడు సైతం ఈరోజు కోట్లకు పడగలెత్తి BMW, ఆడి కార్లలో తిరుగుతున్నాడంటే మీరు ఆలోచన చేయండి. సుఖభోగాలకు మరికి దేవుని పిల్లలను దారి మళ్లించి దేవుని వాని స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దొంగలు కాదా వీళ్ళు? మోసపోకండి. మీకు బోధ చేసే ప్రతి వాని బ్రతుకు బాగుండాలి. ఆ బ్రతుకు బాగలేని వాడిని అసలు మీ మధ్యకు తీసుకొని రాకండి. వారిని మీరు పిలవకండి. వారు ఏం చేస్తారో తెలుసా? మీ మధ్యకు వచ్చి తీయగా దేవుని మాటలు చెప్పినట్టుగా చెప్తారు. చెప్పకూడని భయంకరమైనటువంటి కొన్ని విషయాలు చెప్పి వెళ్తారు. అవే మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎలాగ బ్రతికినా పర్వాలేదండి, దేవుని పని చేస్తే చాలండి అంటాడు. మీరు ఎలాగ బ్రతికినా పర్వాలేదండి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే చాలండి అంటే. బాగా వినాలి మీరు. మీరు ఎలాగ బ్రతికినా ఏమి చేసినా దేవుడు పట్టించుకోడండి, వాక్యాన్ని ప్రకటిస్తే చాలు అనేవాళ్ళు కొందరైతే, మీరు ఎలాగూ బ్రతికినా పర్వాలేదు, దేవుని పని చేస్తే చాలు, మీరు పరలోకం వెళ్తారు, దేవుడు మీకు స్వర్గాన్ని ఇస్తాడని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ సమాజంలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీడేనండి క్రీస్తు విరోధి, వీడేనంది దయ్యం పట్టినటువంటి వాడు. దేవుని పేరట మీ ముందుకు వస్తాడు, దయ్యంగా తన యొక్క మాటలు చెప్పి మీ మనస్సులను పాడు చేసి దేవునికి దూరం చేసే ప్రోగ్రాం వాళ్ళు చేశారు. ఇప్పటికీ వాళ్ళు విజయవంతమై క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించారని చెప్తున్నాను.
ఎవరెవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారో మీరు జాగ్రత్తగా గుర్తించి ఇక మీదట వారిని మీ మధ్యకు పిలవకండి వాక్యం చెప్పడానికి. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇలాంటి వాళ్ళకి అధికారం ఇవ్వలేదండి. యేసుక్రీస్తులాగా, పౌలులాగా, అపోస్తులులాగా, ప్రవక్తల్లాగా బ్రతికిన వారికే ఆయన మాట చెప్పే అధికారం ఉందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీకు ఆల్రెడీ ముందు ప్రసంగాల్లో ఇవన్నీ చెప్పాను. ఎవడు పడితే వాడు దేవుని వాక్యం చెప్పడానికి హక్కు లేదండి. దయచేసి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి దొంగలు, క్రీస్తు విరోధుల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ప్రతి వాణిని నమ్మకండి, ప్రతి ఆత్మను నమ్మకండి అని యోహాను గారు అంటారు మొదటి పత్రికలో, రెండవ పత్రికల్లో. ఆ పత్రికల్లో చదువుతుంటే ప్రతి ఆత్మను మీరు నమ్మక ఏది దేవుని సంబంధమైనదో ఏది సాతాను సంబంధమైనదో మీరు గుర్తించాలంటే దేవుని వాక్యం మీకు తెలిసి ఉండాలి, లేకపోతే మీరు గుర్తించలేరు అంటున్నాడు. సాధ్యమైతే నమ్మిన వారిని సైతం వాళ్ళు మోసం చేస్తారు. ఏర్పరచబడినటువంటి మీలాంటి ఎంతో మందిని మోసం చేశారు, ఇప్పటికే చేస్తారని దేవుడు రాశాడు. ఇప్పుడు చేసే ఉన్నారు అందరినీ. ఎంతమందిని భ్రష్టు పట్టించారండి. వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా మారిపోయారండి చాలామంది. ఇప్పటికే క్రైస్తవ్యంలో తాగుబోతులుగా మారిపోయారండి. యావోడు బాగలేడండి. అసలు ఎక్కడ చూసినా ప్రతి క్రైస్తవ కుటుంబము నిర్వీర్యమైపోయిందండి, పతనమైపోయిందండి. నైతిక విలువలు లేకుండా, దైవత్వం అనేటటువంటి ఆనవాళ్ళు లేకుండా చేశాడండి సాతానుగాడు. మనుషుల హృదయాలను పాపంతో నింపి చేయకూడని పాపాలు వారితో చేయిస్తూ క్రైస్తవ బోధకులను, సంఘ కాపరులను పట్టి పీడిస్తూ వారిని ఏజెంట్లుగా పెట్టుకొని మనుషుల మధ్య తిప్పుతూ పనికి రాని వాళ్ళుగా క్రైస్తవ్యాన్ని చేసేసారండి. కీర్తన గ్రంథం 51:10 నుంచి కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్త పడకపోతే నాశనమైపోతారు, దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఈ భూమి మీద కూడా సంతోషంగా మీరు ఉండలేరు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు సంతోషంగా ఉండలేరని నేను గుర్తించాను గనక మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాను. కీర్తన గ్రంథం 51:10 నుంచి కొన్ని మాటలు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. పాపము చేసే ప్రతి వాని హృదయము అస్థిరమైపోతుందండి, అపవిత్రమైపోతుందండి. స్థిరంగా ఉండలేడండి. ఇంక వాడు భయంతో బ్రతుకుతుంటాడండి. అందుకోసమే భక్తుడు అంటున్నారు, దావీదు గారు పాపం చేసిన తర్వాత పడుతున్న పాటలు ఇవి. ఆయన అంటున్నాడు, నాకు శుద్ధ హృదయం కలగ చేయి దేవా, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు. ఇంతకుముందు స్థిరంగా ఉండింది మీతో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళా స్థిరాన్ని కోల్పోయింది. అది నా మనస్సు అంతా స్థిరంగా ఉండడం లేదు, ఏదో అయిపోతుంది. దానికి కారణం నా మనసులోకి పాపం చేరింది, నాలో ఉన్న పాపము నన్ను నెమ్మదిగా ఉండనియడం లేదు తండ్రి అంటున్నాడు. నాకు స్థిరమైన మనస్సు కలిగించు, నూతనముగా నాకు పుట్టించు స్థిరమైన మనస్సు నాలో. అంటే పోగొట్టుకున్నాడా? స్థిరమైన మనస్సును పోగొట్టుకున్నాడు. ఎప్పుడు? పాపము చేయడం వలన ఆ స్థిరత్వం మనసుకు పోయింది అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా దేవుని పిల్లలారా, మీరు కూడా అదే. మీరు పాపం చేస్తే మీ మనస్సు స్థిరత్వాన్ని పోగొట్టుకుంటుంది, పవిత్రతను పోగొట్టుకుంటుంది. ఇక గందరగోళంగా, అశాంతిగా, అసమాధానంగా ఉంటావు. నీ కుటుంబం అంతా గందరగోళం అవుతుంది. నీ నోట మాట్లాడకూడని మాటలు వస్తాయి, నీ చూపులు మారుతాయి, నువ్వు వినకూడని మాటలు వినేటటువంటి మనసు నీకు వస్తుంది. నీ భార్యను, నీ పిల్లలను భయంకరంగా నువ్వు మాట్లాడేస్తుంటావు. కుటుంబంలో అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ఈ విధమైన పరిస్థితి ఉందో మీరే ఆలోచన చేయండి. పాపము చేసే ప్రతి వాని కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? గందరగోళంగా ఉంటుందండి. ఎప్పుడు గొడవలు, అల్లర్లు, కొట్లాటలు ఉంటాయండి ఆ కుటుంబంలో. ఒక త్రాగుబోతు కుటుంబంలో ఉన్నాడంటే ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తమవుతుందండి. ఒక వ్యభిచారి కుటుంబంలో ఉన్నాడంటే ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తమవుతుందండి. తల్లిదండ్రులైన వాళ్ళు కకావికలం అయిపోతుంటారండి. వీడు ఎప్పుడు ఎలాంటి విపత్తు మన మీదకి తీసుకొని వస్తాడో అని భయపడుతుంటారండి. అవునో కాదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ కుటుంబం చూసినా ఇలాంటి పాపిష్టి మనుషుల చేత గందరగోళంగా, అశాంతిగా, అసమాధానంతో నింపబడి
ప్రతి మనిషి చెప్పలేని బాధలతో బాధపడుతున్నారండి. ఎంతమంది ఇలాగ బాధపడుతున్నారో మీ కళ్ళ ముందు కనపడుతుంటారో మీకే అర్థమవుతుంటుంది ఈ మాటలు వింటుంటే. దీనికి కారణం మనిషి చేసిన తప్పు, పాపం అండి దీనికి కారణం. నీ కుటుంబంలో శాంతి పోయిందంటే నీ కుటుంబంలోనికి సాతాను ప్రవేశించాడు. ఎవరి హృదయంలోనో వాడు ప్రవేశించి కుటుంబాన్నంతా గందరగోళం చేస్తున్నాడు. దావీదు గారు అంటున్నారు, స్థిరమైన హృదయము, స్థిరమైన మనస్సు నూతనముగా నాకు మరలా పుట్టించండి. నేను పాపం చేసి నా స్థిరత్వాన్ని, నా మనస్సును పాడు చేసుకున్నాను తండ్రి. దయతో నన్ను క్షమించి నాకు స్థిరమైన మనస్సు మరలా నూతనంగా క్రొత్తగా పుట్టించండి అంటున్నాడు. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయదు ప్రభు అంటున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చావు కదా నిన్ను నమ్ముకున్నందుకు. దేవుని నమ్మిన ప్రతి వానికి దేవుడిచ్చే గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా ఇచ్చాడండి ప్రతి క్రైస్తవునికి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే గొప్ప వరం అండి. ఈ ప్రపంచంలో దాన్ని మించిన వరం అంటూ ఏదీ లేదండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు తెలుసా? నేను పిల్లలు పుడితే దేవుని నమ్ముకుంటాను, నా రోగం పోతే దేవుని నమ్ముకుంటాను, నాకు ఉద్యోగం వస్తే దేవుని నమ్ముకుంటున్నాను అంటున్నాడండి. ఎంత పిచ్చివాడండి. దేవుని నమ్మని వాళ్ళు ఎంతోమంది నీకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించారు, నీకంటే ఎక్కువ గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు కాదా? దేవుడంటే అంత చిన్నవి ఇచ్చేటోడు అనుకుంటున్నావా? నీవు కష్టపడి చదువుకొని పని చేస్తే ఎవడైనా ఇస్తాడండి ఉద్యోగం ఇవ్వడం పెద్ద పని అండి. నమ్మకంగా కష్టపడి చదువుకొని మంచి మార్కులు ఉత్తీర్ణత సాధిస్తే క్యాంపస్లోనే నిన్ను సెలెక్ట్ చేసుకొని నీకు ఇన్ని లక్షలు ప్యాకేజ్ అని వాడే కంపెనీ వాడు వెతుక్కుంటూ వస్తాడు నీ దగ్గరికి. నువ్వు చదువుకుంటే వాడి దగ్గరికి మనం పోవడం ఏంటి? అసలు ఉద్యోగం కావాలని వాడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ మా ఆర్గనైజేషన్లో, మా కంపెనీలో మీరు చేరండి, దయచేసి మీకు ఇంత ఇస్తాము, ఎన్ని లక్షలు, సంవత్సరానికి 30-50 లక్షల ప్యాకేజీ, 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి సంవత్సరానికి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు 10 కోట్లు సంవత్సరానికి ప్యాకేజ్, ఐఐటీలో చదివే వాళ్ళకు. చదవండి, బాగా కష్టపడి చదువుకోండి. ఏం పని ఉంది మీకు? ఇంకా నీ వృత్తి అది కదా. మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదువుకుని నీ బ్రతుకును బాగు చేసుకున్న తర్వాత, నువ్వు ఒక దేవునిగా మారిన తర్వాత ఈ చదువులన్నీ చాలా చిన్నవి కదండి. ఏదైనా సాధించవచ్చండి, చాలా ఈజీ అండి అవి. మా నాన్నకు డబ్బులు లేక చదివించలేకపోయాడండి, లేకపోతే చాలా పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకున్నా, పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకున్నా, కానీ వెళ్ళలేకపోయినా. అయినప్పటికీ పర్వాలేదు, అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిని నేను ఆల్రెడీ పొందుకున్నాను. అదేంటంటే నువ్వు దేవునివి నాయన, నా జ్ఞానాన్ని నేర్పించాను కదా. అంతకంటే గొప్ప ఉద్యోగం ఏముందిరా ఈ లోకంలో? ఏదో పట్టడి అన్నం కోసం ఈ చిన్న ఉద్యోగాలు చేయండి, తప్పేం కాదు. అది కూడా ప్రజలకు సేవ చేసేటివే కదా, చేయండి. కానీ దానికంటే ముఖ్యంగా ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కడు నేర్చుకొని తన జీవితానికి అన్వయించుకొని అణువున దేవుని వాక్యం చేత నింపబడి నువ్వు దైవంగా మారాలి నాయన. నువ్వు దేవుని బిడ్డవురా, నువ్వు దేవునికి బ్రతకాలి. నువ్వు పాపం చేస్తే నేను సహించలేను నాయన, నాకు అవమానం రాది. నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. నేను దేవదూతల ఎదురుగా నేను సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని చూసి. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటున్నాడు దేవుడు. చివరికి క్రైస్తవులైన వాడు కూడా పాపముతో మత్తిల్లి ఆ మత్తులో కొట్టుకొని పోతున్నాడంటే దేవుడు చూసి సహించలేకపోతున్నాడంటే. ఇంత మహాజ్ఞానాన్ని నీ చేతికిస్తే ఏనాడైనా చదువుతున్నావరా? నీ పాపానికి మందు ఇదే. నీ మనస్సును పవిత్రపరిచే శక్తివంతమైనటువంటి ఆయుధం ఇదే. నీ మనస్సును స్థిరంగా ఉంచేటటువంటి అద్భుతమైన ఔషధం ఇదే. అది తెలుసుకున్న భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవుని ఆత్మ మన హృదయంలోకి వచ్చిందంటే
ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు దేవుని అయిపోతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని అయిపోతావు. నీ మాట వేరే ఉంటుంది, నీ ఆలోచన వేరే ఉంటుంది, నీ క్రియలు వేరే ఉంటాయి. ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా నీ నోటి నుంచి మాటలు వస్తాయి. ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా నీ ఆలోచనలు ఉంటాయి. ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా నీ క్రియలు కూడా ఉంటాయి. క్రియల దగ్గర నువ్వు బయటపడతావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడంటే ఆయన నీలో ఉన్నాడనడానికి రుజువు ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టమైన సత్క్రియలు ఎప్పుడు చేస్తూ ఉంటావు. ఇదే మీకు ఆనవాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని చెప్పడానికి. పాపము చేసిన ప్రతి వానిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగదండి, అక్కడగా చచ్చిపోతాడండి ఆయన. నీ మనస్సులో ఆయనను ప్రక్కన పెట్టడం వలన ఆయన నీకు ఏ విధమైన సహాయం చేయలేడండి ఇక. ఎందుకంటే ఆయనను ప్రక్కన పెట్టి నీ మనస్సులోకి పాపాన్ని ఆహ్వానించావు. నీ హృదయంలోకి వాడొచ్చి కూర్చుంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఎక్కడిది? ఆయన నీ ద్వారా దేవునికి ఇష్టమైన సత్క్రియలు ఎలా చేయగలడు? ఆయననే నీలో నుండి బయటికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి అంటున్నాడు దేవుడు. భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. ఆయన నా యుద్ధ నుండి పోయాడంటే నేను ఇంకా చచ్చిపోతాను. ఆయన చెయ్యకూడని నేరాలు చేస్తానుక. ఈ మనుషులందరూ ఆశ్చర్యపోతారు ఆ నేరాలు చేస్తే చూస్తుంటారు. ఈరోజు ధర్మస్థలలో జరిగినటువంటి ఘోరాలను గురించి మీడియా ఓపెన్ చేస్తుంటే మనసంతా కరిగిపోతుందండి. ఏంటి, మనుషులైనా ఇలాంటి పనులు చేశారు? యవనస్తులైన స్త్రీలను కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేసి వారిని కనపడకుండా చంపివేసి భూస్థాపితం చేశారండి. డీజిల్ పెట్రోల్తో కాల్చివేశారండి వారి శరీరాలను. అవి ఒక్కొక్కటిగా వస్తుంటే మానవ హృదయాలు కరిగిపోతున్నాయండి. స్త్రీలు భయపడిపోతున్నారండి బయటికి వెళ్ళడానికి. ఏంటి, ఎక్కడ ఉన్నాం మనము? అడవిలో ఉన్నామా లేకపోతే మనుషుల మధ్య ఉన్నామా అర్థం కావడం లేదు. అడవి మృగాల మధ్య బ్రతుకుతున్నట్టు మాకు అనిపిస్తుంది. మానవ మృగాలు మనుషుల మధ్య తిరుగుతున్నాయి, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము తండ్రి. ఆయన లేకుంటే నేను బ్రతకలేనయ్యా. నీకు ఇష్టమైన కార్యాలు, పవిత్రమైన కార్యాలు నేను చేయలేను. నా మనస్సు పవిత్రంగా ఉండదు, నా హృదయం స్థిరంగా ఉండదు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. మరలా పుట్టించుము, మరలా నాకు నూతనమైన మనస్సు కలిగించుము అని ఎందుకంటున్నాడు తెలుసా? అంతకుముందు దేవుని ఆత్మ యొక్క అనుభూతిని పొందాడు ఆయన. పాపము చెయ్యక మునుపు దేవుని యొక్క మేలులు ఆయన ఆత్మ వలన కలిగేటటువంటి అనుభూతులు ఆయన పొందాడండి. స్థిరమైన మనస్సు ఉండేదండి, పవిత్రమైన హృదయం ఉండేదండి, ఆనందం ఉండేదండి మనసులో. ఇవన్నీ పోగొట్టుకున్నాడని పాపం చేసి. ఈరోజు ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎలాగో తెలుసా? నీ పవిత్రమైన హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. స్థిరమైన మనస్సును పాడు చేసుకొని అస్థిరంగా మార్చుకుంటున్నావు. నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని దుఃఖంగా నువ్వు మార్చుకుంటున్నావు. నువ్వు చేసేటటువంటి పని వలన ఏది? పాపాన్ని నీ హృదయంలోకి ఆహ్వానించడం వలన నీకు కలిగిన దుష్ఫలితాలు ఇవి. దేవుని ఆత్మ నీ నుండి వెళ్ళిపోతుంది. డబ్బును ప్రేమిస్తావు. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ డబ్బును సంపాదించుకొని ఏ విధంగానైనా డబ్బును సంపాదించుకుంటే ఏ విధమైన పాపాలు చేయడానికైనా అవకాశం కలుగుతుందని ప్రతి ఒక్కడు డబ్బు సంపాదనలో పడ్డాడు. ఆ డబ్బు కరెన్సీ దేవుని శత్రువు అండి. ప్రభు అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఒకరిని ప్రేమిస్తే రెండవ వాడిని ద్వేషిస్తారు. మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. ఒక యజమాని దేవుడైతే మరొక యజమాని మనుషుల మధ్య ఒకటి ఉంది, అదే సిరి, డబ్బు, కరెన్సీ. దయ్యము ఏర్పాటు చేసుకున్న ప్రతిమ తన ప్లేసులో దేవునికి బదులుగా
తాను మానవ హృదయాల్లో నిలిచిపోవడానికి మనుషుల చేత, దుష్టులైన మనుషుల చేత ఏర్పాటు చేసుకున్నదే ఈ కరెన్సీ నోట్. మానవ హృదయాల్లో కూర్చుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి హృదయాన్ని ఆక్రమించి వారికి దేవుడిగా వెలిసి దేవునిచ్చే ఆ డబ్బు చేత ప్రతి మనిషి నడిపింపబడుతున్నాడు. మనిషి ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా ఆ డబ్బు కోసం కాదా? చివరికి ఏ పాట పాడినా, ఏ ఆట ఆడినా దానికోసమే కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డ ఏమైపోయాడు? దయ్యమైపోయాడండి. సాతాను గాని మాయలో పడి డబ్బును ప్రేమించి దేవుణ్ణి వద్దనుకుంటున్నాడు. నేను వద్దు నాకు. ఇలాంటి సేవకులు ఎంతోమంది మీ కళ్ళ ఎదురుగా కనపడుతున్నారు. ఇప్పుడు డబ్బును ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీటింగ్కి వచ్చారంటే నాకు ఇంత డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారండి. ఒక గంట వాక్యం చెప్తే 10,000 కావాలంటున్నారంట. ఒక రోజుకు 10,000 అండి. గంట వాక్యం చెప్తే. నేను 24 సంవత్సరాలుగా ఇంజనీర్గా పనిచేస్తుంటే నాకు రావడం లేదండి రోజుకు 10,000. ఎంత కష్టపడతామో తెలుసా? మేము లోపలికి వెళ్ళామంటే బయటకు వచ్చిన వరకు గ్యారెంటీ లేదండి. మిషనరీస్ దగ్గర అంత ప్రమాదం ఉంటుందండి. అలాంటిది 2 మాటలు నేర్చుకొని ఒక గంట ప్రసంగం చేస్తే 10,000. మేము సంపాదించే జీతానికి నెల జీతం మాకు ఇస్తే దాంట్లో ఇన్కమ్ ట్యాక్సే 30% వెళ్ళిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 నాకు జీతం వస్తుంది అనుకో, 30,000 ట్యాక్స్ కట్టాలండి. మేము జీతంలోనే కట్ చేసి ఆ ట్యాక్స్ను ప్రజల క్షేమం కోసం, వారి యొక్క సేవల కోసం వాడతారండి మా డబ్బును. అనగా ప్రతి ఉద్యోగం చేసేవాడు తన డబ్బులో నుంచి కొంత సొమ్మును ప్రజల సేవ కోసం అంకితం చేస్తున్నాడని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి నెల దాదాపు 30,000 నేను ట్యాక్స్ కడుతున్నానండి. ప్రతి నెల 30,000 దాదాపుగా. మీరు ఆలోచన చేయండి. కానీ సేవకులకు డబ్బు ఇస్తే వాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదండి. హాట్ క్యాష్ అండి, నెట్ క్యాష్ అండి. గంట వాక్యం చెబితే 10,000 కట్ట వస్తుందండి. 2 రోజులకు 20,000 అంట, 3 రోజులకు 30,000 అంట. అవకాశం దొరికితే 40,000 ఇవ్వచ్చు అంటాడు. నీ దగ్గర ఉంటే దేవుని కోసం ఎంత ఇచ్చినా తక్కువేనండి. ఈ మాటలు డబ్బులు పెడితే రావండి అంటాడు. దేవుడు నీకు డబ్బులకి ఇచ్చాడా? ఎంత ఇచ్చి కొనుక్కున్నావు దేవుని దగ్గర నువ్వు అని దేవుడు అడుగుతున్నాడు నిన్ను. దేవునికి నువ్వు ఎంత ఇచ్చి ఆ జ్ఞానాన్ని కొనుక్కున్నావు? దేవుడు ఉచితంగా నీకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ఉచితంగా పంచడానికి ఎందుకయ్యా నీ మనసు రావడం లేదు? వీడే దుష్టుడు, వీడే దయ్యపు సంబంధి. డబ్బు కోసం ధనాపేక్షతో నడిపింపబడుతూ ప్రజలకు చెప్పకూడని మాటలు చెబుతూ వాని స్వార్థం కోసం, స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం చెప్పకూడని మాటలు మీకు చెప్తాడు. మీకున్నదంతా దేవునికి అర్పించండి. ఇశ్రాయేలులకు దేవుడు 10% ఇచ్చాడు, కానీ మీకైతే ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? కొత్త నిబంధనలో మీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోండి అన్నాడు. కనుక మీకున్నదంతా తీసుకురండి నాకు ఇవ్వండి అంటాడు. చెప్పాడు ఆ విధంగా దేవుడు? మీకున్న ఆస్తినంతా తీసుకెళ్ళి ఆ సేవకునికి ఇవ్వండి అని చెప్పాడు ఎక్కడన్నా? మీరు బైబిల్ చదవరు కనుక మోసపోతారండి. నేను కూడా కొన్ని విషయాల్లో మోసపోయానండి. అప్పులు చేసి ఇచ్చానండి వాళ్ళకి. లక్షలు అప్పులు ఉన్నాయండి నాకు. ఇప్పుడు కట్టుకోలేక చచ్చిపోతున్నానండి. మోసపోయానండి నేను కూడా. నాకంటే పెద్ద పెద్ద నష్టాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కోట్లు పోగొట్టుకున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారండి పాపం. ఇలాంటి వాళ్ళ మాయ మాటలు నమ్మి నాకున్నదంతా అతనికి ఇస్తే నా పిల్లలు ఏం తింటారండి? నేనేం తినాలండి? నా భార్య ఏం తినాలండి? నా తల్లిదండ్రులు ఏం తినాలండి? ఎంత మాయ మాటలు చెప్తున్నాడు నేను కదా. వద్దండి, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు దేవుని సేవకులు కాదండి, వీళ్ళు దయ్యాలని మీరు తెలుసుకోవాలి. డబ్బును అడిగి డిమాండ్ చేసే ప్రతి వాడు దయ్యపు సంబంధి అని మీరు తెలుసుకోవాలి. వాడు దుష్టుడని తెలుసుకోవాలి. వాడు చేయకూడని పాపాలు చేస్తుంటాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. వాని ఇంటి దగ్గరికి వెళ్ళండి, వాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగండి, వాడు ఎన్ని పాపాలు చేస్తున్నాడో వాళ్ళే చెప్తారు మీకు. వాళ్ళు ఎవరు నమ్మరండి విని. మనం దూరం ఉన్న వాళ్ళం, దూరపు కొండలు నున్నపన్నట్టుగా ఆ మాయ మాటలు, తీయనైన మాటలు విని మోసపోయి వాళ్ళ బ్రతుకును చూడకుండా
వారిని నమ్మి లక్షలు లక్షలు పెట్టి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నామండి. పిచ్చోళ్ళం కదా మనము, పిచ్చోళ్ళం కదా. వద్దు, ఇలాంటి వాళ్ళని పిలవకండి. ఇంకా మీ డబ్బును ప్రేమించేవాడు మిమ్మల్ని బాగు చేసేవాడు కాదు. మీ ఆత్మలను ప్రేమించి మీ ఆత్మలను రక్షించే దేవుని వాక్యం చెప్పి ఉచితంగా దేవుని సేవ చేసేవాడే నిజమైన దేవుని సేవకుడు. ఏదో బ్రతకడానికి ఏం లేకపోతే వారికి ఇవ్వండి, నేను ఇవ్వద్దని చెప్పలేను. ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది, దేవుడు చెప్పాడు వారిని పోషించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నాడు. నిజాయితీగా బ్రతికే వారిని పోషించండి, ఏ లోటు లేకుండా వారిని జాగ్రత్తగా కాపాడుకోండి. వారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. బ్రతుకు బాగా ఉన్న వానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యథార్థంగా దేవునిని ఎందు భయభక్తులు కలిగి పాపము చేయకుండా బ్రతికే వానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎవడికి పడితే వానికి ఆ విధంగా మీరు సహాయం చేయకండి. వాడి బ్రతుకు బాగా ఉందో లేదో, వాక్య ప్రకారంగా ఉందో లేదో బైబిల్ ముందు తీసుకొచ్చి సరిచూసుకోవాలి మీరు. అలాంటి వానికి ఏ లోటు లేకుండా చేయండి, బట్టలు పట్టించండి, మంచి లాడ్జిని బుక్ చేయండి. వచ్చినప్పుడు మీ మధ్యకు మంచి ఆహారాన్ని పెట్టండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని. నాన్ వెజ్ కాదు, ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. వెజిటేరియన్ చాలా శ్రేష్టమైనది. సేవకులకు నాన్ వెజ్ పెట్టకండి. ఎందుకంటే నాన్ వెజ్ పెడితే తిని మత్తెక్కుతాడు. వాక్యం చెప్పడు, మీకు చెప్పకూడని చెప్పిపోతాడు. వెజిటబుల్స్, మంచి ఆకుకూరలు ఆరోగ్యకరంగా ఆయిల్ తక్కువగా వేసి చక్కగా వండి పెట్టండి. దేవుణ్ణి చూసినట్టు చూడండి వాళ్ళని. దేవుడి ఆశీర్వాదాలు మీకుంటాయి. నా కుటుంబం మొదటి నుంచి దేవుని సేవకులకు ఎంతోమందికి సేవ చేసిన అనుభవం మాకుందండి. అందుకోసమే దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడండి. చిన్ననాటి నుండి ఎంతోమంది సేవకులు నా కుటుంబంలోకి వచ్చి మా ఇంట్లో ఉండి మా అమ్మ మా నాన్న చేసినటువంటి సేవలు అందుకున్నారండి. నేను కూడా వారికి వడ్డించి వారికి అవసరమైన వాటిని అన్నింటినీ చేసేవాడినండి. అందుకోసం అని నన్ను ప్రేమించి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. దావీదు గారు అంటున్నారు 12వ వచనము, నీ రక్షణానందము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. సమ్మతి గల హృదయమును నాకు కలుగచేసి నన్ను దృఢపరచుము. దృఢపరచుము అనగా బలపరచుము తండ్రి అంటున్నాడు. అనగా పాపము చేసినటువంటి ప్రతి మనిషి హృదయం బలహీనమవుతుంది అంటున్నాడు దేవుడు. భక్తుడు ఏమంటున్నాడు, నేను చాలా బలంగా ఉండేవాడిని అండి, చాలా దృఢంగా ఉండేవాడిని మానసికంగా. పాపం చేయడం వల్ల నా మనస్సు అంతా బలహీనమైపోయిందండి, నా ఆత్మ అంతా బలహీనమైపోయిందండి, చాలా వీక్ అయిపోయినానండి. నేను నా నోటి నుంచి మంచి మాటలు రావడం లేదండి, మంచి ఆలోచన నాలో పుట్టడం లేదండి, ఏ విధమైనటువంటి మంచి కార్యం చేయడానికి నాకు శక్తి లేదండి. ఈ పాపం నన్ను శక్తిహీనునిగా మార్చింది, నన్ను దయ్యంగా మార్చేసింది, శవంగా మార్చేసింది అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను శవంగా మార్చింది. నేను బ్రతుకుతున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నేను చచ్చిపోయానండి. నేను చచ్చిపోయాను, నా మనస్సు చచ్చిపోయింది, నా ఆత్మ మరణమైపోయింది. నేను ఇంకా ఏ మంచి పని చేయలేనండి, ఏ మంచి మాట మాట్లాడలేనండి అని వాపోతున్నాడు దావీదు గారు. అందుకోసం ఆ స్థితి నుండి నన్ను విడిపించు తండ్రి, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము తండ్రి, నా మనస్సును బలపరచు నాయన, నా మనస్సును బలపరిచి ధైర్యపరిచి నన్ను నిలబెట్టు తండ్రి, నీ మాట చేత, నీ ఆత్మ చేత అంటున్నాడు. నువ్వు అనగలవా ఈ మాటలు? ఓ మనిషి, నువ్వు చెప్పగలవా దావీదు చెప్తున్నటువంటి ఈ మాటలు? నువ్వు దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని బ్రతిమాలుకుంటున్నావా అని నిన్ను అడుగుతున్నాను. ఏ మనిషి తన పాపాన్ని తీసివేసుకోవడానికి దేవుని యొద్ద పడి ఈ విధంగా బ్రతిమాలుకుంటున్నాడండి ఈరోజు? పాపాన్ని హృదయంలో పెట్టుకొని ఊరేగిస్తున్నాడే తప్ప దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి ఊరేగిస్తున్నావా? దేవుని గూర్చిన ప్రకటనలు చేస్తున్నావా? దేవుని గూర్చినటువంటి సత్క్రియలను నువ్వు ఈ మనుషుల మధ్య చేయగలుగుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
ఎవరు నీ దేవుడు? పాపం నీ దేవుడా? దేవుడు నీ దేవుడా? సాతాను నీ దేవుడా? దేవుడు నీ దేవుడా? నువ్వే నిర్ణయించుకోవాలి. నీ హృదయంలో పాపం ఉందంటే నీ దేవుడు సాతాను, దయ్యం, అపవాది. నీలో దేవుని వాక్యం ఉందంటే, నీలో దేవుని ఆత్మ ఉందంటే, పరిశుద్ధాత్మ ఉందంటే నీలో దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుని సంబంధం. నీ శరీరము పాపం విషయం మృతమైపోతుంది దేవుని ఆత్మ నీలో ఉంటే. ఈ శరీరము పాపక్రియలు చేయడానికి దీనికి ఏ మాత్రం శక్తి ఉండదు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు వాని శరీరము పాపం విషయమై మృతమై ఉంటుంది. వారు దేవుని చేత నడిపింపబడుదురు, దేవుని కుమారులుగా పిలువబడతారని చెప్పి రోమపత్రిక 8వ అధ్యాయంలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. దేవుని ఆత్మ చేత ఎవరు నడిపింపబడుతారో వాళ్ళే దేవుని కుమారులు అన్నారు. వాళ్ళే దైవం. దేవుని ఆత్మ నీలో ఉండాలంటే నువ్వు పాపం చేయకూడదు. పాపాన్ని నువ్వు ప్రేమించకూడదు. అసలు నువ్వు నీ మనస్సులో ఏ మాత్రం పాపాన్ని ప్రేమించే ఆ స్వభావం ఉండకూడదు. పాపం అంటే అసహించుకోవాలి. నువ్వు దరిద్రం, అది అశుద్ధం. అది దేవుణ్ణి అండి, నేను నా దగ్గరికి అశుద్ధం రావడం ఏంటి? కంపది. అసలు ఎప్పుడే కానీ పాపాన్ని దరికి రానివ్వకండి. ఇక దరిద్రము, అసహ్యము, అశుద్ధము పెంట అండి. అది పెంటను తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకుంటా అంటాం ఏంటి? బుద్ధి లేనివాడా, దరిద్రుడా, సిగ్గు లేకుండా అని దేవుడు అంటున్నాడు. నా కొడుకు రా, రోషంగా బ్రతుకు రా. రోషం లేని బతకొద్దు నువ్వు. నేను రోషం కలిగిన వాడిని. నువ్వు రోషంగా బ్రతకాలి. నువ్వు దేవునిగా బ్రతకాలి. సమాజంలో దేవునిగా కీర్తింపబడాలి. నన్ను గణపరిచి నన్ను మయపరిచేటటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. నన్ను ఎవరయ్యా నిన్ను కనింది అంటే నా తండ్రి దేవుడని చెప్పుకున్నప్పుడు నాకు ఘనత వస్తుందిరా నీ వలన అంటున్నాడు. దేవునికి మహిమ తెస్తున్నావా, దేవునికి అవమానం తెస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ఇంకా ఎంతకాలము ఈ పాపంతో నువ్వు సహవాసం, స్నేహం చేస్తావు? దయచేసి పాపాన్ని విడిచిపెట్టండి. ఇక దేవునితో స్నేహం చేయండి, దేవునితో సహవాసం చేయండి. ఇక దేవునితో సహవాసం చేయడానికి మీకున్న ఒకే ఒక్క అవకాశం ద బైబిల్. దేవుడు మీ దగ్గరికి వచ్చాడు, వాక్యంగా మీ ముందున్నాడు, మీ ఇంట్లోకి వచ్చాడు, మీ దగ్గరికి వచ్చాడు. దేవుడు దొరికే కాలం ఇది. నువ్వు బ్రతికున్నప్పుడే ఆ దేవునితో సహవాసం చేయి. దేవుని వాక్యాన్ని ప్రతి దినము నువ్వు బాగా ధ్యానం చేసి నువ్వు బ్రతకగలిగితే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, ఇదే దావీదు గారు పాపం చేసి ఎలాగ మాట్లాడాడో, దేవుని వాక్యంతో నింపబడుతున్నప్పుడు ఆయన ఎలాగ మాట్లాడాడో ఒకసారి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే మీకే అర్థమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఇదే దావీదే మాట్లాడుతున్న మాటలు ఇవి. పాపం చేసినప్పుడు ఎలాగున్నాడు, పాపం చేయకముందు ఎలాగున్నాడో చూడండి మీరు. ఆయన మాటలు ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువల ఓరన నాటపడిన చెట్టు వలె ఉంటాడంటున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా నువ్వు ఉన్నావా? లేవంటే దేవుని ధర్మశాస్త్రమైన ఈ జ్ఞాన గ్రంథాన్ని నువ్వు ధ్యానించడం లేదు అని నువ్వు తెలుసుకోవాలి. ధ్యానించిన భక్తుడు అంటున్నాడండి, అనుభవంతో చెప్తున్నాడండి, అనుభవించి చెప్తున్నాడండి. నేను కూడా అనుభవించి చెప్తున్నాను. అలాగా ధ్యానించాను కనుకనే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు నన్ను పెట్టి, ఇప్పుడు మీరు వింటున్న ప్రసంగాలు దేవుడు నాకు ఇచ్చే ఫలాలు, నా ద్వారా ఫలింపచేసే ఫలాలు ఇవి.
మీ హృదయాలను సంతోషపెట్టేటటువంటి ఆత్మఫలాలను నేను ఇస్తున్నానండి ఈరోజు. 30 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని నా జీవితానికి అన్వయించుకొని బహిరంగంగా ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్తగా నా బ్రతుకును బాగా చేసుకున్న తర్వాత, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకున్న తర్వాత మీ ముందుకు వచ్చానండి. ఇదండి క్రమం. దేవుని సేవకుడు అంటే ఇలాగే ఉండాలండి. ప్రతి దినము ప్రతి క్షణము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడే నిజమైన దేవుని సేవకుడు. ఎంతమంది ఎలా బ్రతుకుతున్నారో మీరు సంఘాలలో ఉన్న విశ్వాసులారా, మీ బోధకుణ్ణి, మీ సేవకుణ్ణి, మీ సంఘ కాపరిని మీరు పరీక్షించండి ఇప్పటి నుండి. అలాగా బ్రతికిన వాడే మీ ఆత్మలను రక్షించగలడు. అద్భుతమైన దేవుని జ్ఞాన సంగతులను చెప్పగలిగే శక్తి అతనికి ఉంటుంది. లేకపోతే మీ బ్రతుకులను మార్చలేడు. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము చివరిగా అద్భుతమైన మాటను దావీదు గారు రాసినటువంటి అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్త, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు చూసావా? 51వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను. 13వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చదవండి, ఆలోచన చేయండి. నేను చదువుతాను. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించెదను. ఎప్పుడు? 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఇంతవరకు చదివాను కదా ఇవన్నీ. పాపం చేసిన తర్వాత ఎలాగూ బాధపడుతున్నాడు అవన్నీ చదివించాను కదా. చదివించిన తర్వాత 10వ వచనం నుంచి చదువుకుంటూ వస్తా. ఇప్పుడు 13వ వచనంలో క్లోజ్ చేస్తాను. 10 నుండి చదువుకుంటూ వస్తే మీకు బాగా అర్థమవుతుంది దాని అర్థం. 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము, బలపరచుము అంటున్నాడు. అంటూ 13వ వచనం జాగ్రత్తగా చూడండి. అప్పుడు అలాగ నేను అడిగినన్ని ఆ రిక్వెస్టులు మీరు నాకు అనుగ్రహిస్తే అప్పుడు నేను ఎలా ఉంటా తెలుసా తండ్రి, నేను ఏమవుతానో తెలుసా అని అంటున్నాడు. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను. నన్ను శుద్ధి చేస్తే, నన్ను పవిత్రపరిస్తే, నా హృదయంలో నూతనమైన మనస్సును పుట్టించగలిగితే, మరలా నీ పరిశుద్ధాత్మను నాలో ఉంచగలిగితే, నా మనస్సును సమ్మతిపరచగలిగితే, నా మనస్సును నీ వాక్యం చేత దృఢపరచబడగలిగితే అప్పుడు నేనేం చేయగలను తెలుసా అని అంటున్నాడు. అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదను. అప్పుడు తప్పు చేసే, పాపాలు చేసే ప్రతి ఒక్కరికి నేను బోధించే శక్తి నాకు వస్తుందయ్యా. పాపం చేస్తూ ఉన్న నేను ఎదుటి వాళ్ళని ఆ పాపం నుండి ఎలా విడిపించగలను? ఐ కెన్ నాట్ డూ ఇట్ అంటున్నాడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడైన ఆ దరిద్రుడు నీకు బోధ చేసి నీ పాపం నుండి నిన్ను విడిపించే శక్తి వాడికి ఉంటుందా? నెవర్ ఎవర్ అంటున్నాడు దేవుడు. పాపము చేసే ఏ ఒక్కడు నిన్ను పాపము నుండి విడిపింపలేడు. దేవుని వాక్యాన్ని నేర్చుకొని అనుసరించే ప్రతి ఒక్కడు పాపం చేయకుండా తన్ను తాను జాగ్రత్త పరుచుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపము చేయవాడు దేవుని ఎరగనో లేదు అంటాడు యోహాను పత్రికలో. మీరు చదవండి, టైం సరిపోదు. పాపము చేసేవాడు దేవుని సంబంధి కాదు, వాడు దుష్ట సంబంధి. ఏదో తెలిసో తెలియకనో అప్పుడప్పుడు ఆలోచనల్లో మాటల్లో తప్పిపోతుంటాం చూడు, ఆ పాపాలకు క్షమాపణ ఉంది. కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేసేటటువంటి త్రాగుబోతుకు, వ్యభిచారికి, దొంగకు క్షమాపణ ఎందుకు ఇస్తాడండి వాడికి దేవుడు? బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడండి వాడు. మీకు వాక్యం ప్రకటిస్తుంటాడు, ఈ 3 పనులన్నీ చేస్తుంటాడండి. త్రాగుతుంటాడండి, రహస్యంగా 4 గోడల మధ్య త్రాగుతుంటారండి దేవుని సేవకులు చాలామంది నాకు తెలుసండి. రహస్యంగా వ్యభిచారాలు చేస్తుంటారండి ఎంతోమంది స్త్రీలతో. రహస్యంగా చెప్పకూడని మాటలు చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి సొమ్ము చేసుకుంటుంటారండి, డబ్బులు తీసుకుంటుంటారండి. దొంగలండి వీళ్ళు. మీ బ్రతుకులు బాగు చేస్తారా?
మీ బ్రతుకులు నాశనం చేసే దరిద్రులండి వీళ్ళంతా. వాళ్ళు బోధిస్తే మీ బ్రతుకులు బాగుపడవని దేవుడు అంటున్నాడు. ఎప్పుడు బోధ చేయాలంటున్నాడు దావీదు గారు? నా హృదయంలో నూతనమైన మనస్సు పుట్టించిన తర్వాత, నా మనస్సు సమ్మతి చేయబడిన తర్వాత, పవిత్రపరచబడిన తర్వాత, దేవుని ఆత్మ నాలోకి వచ్చిన తర్వాత అప్పుడు బోధించాలంటున్నాడు. బోధిస్తే అతిక్రమాలు, తప్పులు, పాపాలు చేసేవారు మారుతారు. నువ్వు పాపం చేయకుండా బ్రతికి దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవుని వాక్యాన్ని చెప్పుతున్నప్పుడు మాత్రమే నీ ఎదుట ఉన్నటువంటి పాపం చేసేటటువంటి ప్రజలు మారుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేకపోతే ఎవరిని అతను మార్చలేడు అని దేవుని గ్రంథం ఘంటాపదంగా చెప్తుంది. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. అర్థమైందండి? పాపులు దేవుని తట్టు అప్పుడు తిరుగుతారు. అతనిలో దేవుని ఆత్మ లేకుండా, అతని హృదయం పవిత్రంగా లేకుండా బోధిస్తే ఏ ఒక్కడు వినడండి. విన్నా కానీ అది పని చేయదండి. శవం ప్రకటిస్తున్నట్టు ఉంటుందండి వాక్యము. దయ్యం వేదాలు వల్లించినట్టు ఉంటుందండి. దయ్యం చెప్తే ఎవడు మారుతాడండి? దేవుడు చెప్తే మారుతాడండి. ముందు నువ్వు దేవునిగా మారాలి. దేవుని వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని ప్రతి క్షణము దేవుని వాక్యం చేత నువ్వు పవిత్రీకరించబడుతూ ఉండాలి. ఆదివారం పూట రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నానని అంటే నీ మనసు పవిత్రపరచబడదు. రొట్టె ద్రాక్షరసం వలన ఏమి విధమైనటువంటి ప్రయోజనం లేదు. అవి దేనికి అనుకుంటున్నావు? కేవలం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అది చేయమన్నాడు తప్ప నీ హృదయంలో ఉన్న పాపాలన్నింటినీ అది తుడిచివేస్తుందని ఎక్కడ చెప్పలేదండి. ఆయన వెలుగులోనున్న ప్రకారంగా నువ్వు వెలుగులో నడిచిన ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రునిగా తీరుస్తుందని యోహాను పత్రిక మొదటి పత్రిక 1:7 ఉంటుందండి. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన వెలుగులోనున్న ప్రకారంగా మీరు వెలుగులో నడుచుకొనిన ఎడల, అనగా వాక్య ప్రకారంగా బ్రతికిన ఎడల, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ఈ దొంగలు ఏమంటారు తెలుసా? మనలో మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల దేవుణ్ణి అబద్ధికునిగా చేయుదుము. కనుక ప్రతి మనిషి పాపం చేస్తూనే ఉంటాడండి. పాపం లేనివాడు ఎవడున్నాడు చూపించండి అని అంటారండి వీళ్ళు. అది దేని గురించి తెలుసా మీకు? గతంలో చేసినటువంటి పాపాల గురించి, లేక అనాలోచనగా నీ ఆలోచనలో కానీ నీ మాటల్లో కానీ పొరపాటుగా చేసే తప్పుల గురించి చెప్పిన మాట అది. బుద్ధిపూర్వకంగా తప్పు చేసే ఆ పాపాల గురించి చెప్పిన మాట కాదు. దారి మళ్ళిస్తాడు వీడు మిమ్మల్ని. ఆ మాట గుర్తు చేసి, బైబిల్లో ఉందా లేదా? ఎవడైనా దేవుని నమ్ముకున్నవాడు పాపం చేయలేడు, చేయలేడు అని ఎక్కడన్నా ఉందా అంటాడు. ఎందుకు లేదు? అదే యోహాను పత్రికలను ఉంది. తర్వాత అధ్యాయాలు చదివితే ఉంది. అది మీకు చూపించాడు. దేవుని ఎరిగినవాడు, దేవుని నమ్మినవాడు, ఎరిగినవాడు అనగా బాగా అర్థమైన వాడు పాపము చేయనేరడు అన్నాడు దేవుని వాక్యంలో. అదే యోహాను పత్రిక మొదటి పత్రికలోనే ఉంది. అది చూపించాడు మీకు. ఇది చూపించి మిమ్మల్ని మిస్గైడ్ చేసి అతను చేస్తున్న పాపాలను కప్పిపెట్టడానికి మిమ్మల్ని లాక్ చేస్తాడు సాతాను కదా. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో దేన్ని తినకూడదని దేవుడు చెప్పానా అంటే, అవును ఇది తినకూడదని చెప్పాడని ఈ స్త్రీ చెప్పగానే వెంటనే ఏమన్నాడు తెలుసా? ఈ పండు తింటే మేము చచ్చిపోతామని చెప్పాడంటే వెంటనే వాడు మాట్లాడిన మాట తెలుసా? మీరు చావరని లాక్ చేశాడు ఆమె. వీడు కూడా ఇలా చెప్తాడు, మీరు పాపం చేయలేదని చెప్పుకునే ఎడలా మీరు దేవుణ్ణి అబద్ధికుగా చేసిన వాళ్ళు అవుతారని దేవుని గ్రంథం సెలవిస్తుంది అంటాడు. పాపం చేయలేదని మనం ఎవరైనా చెప్పగలమా? గతంలో ఎన్నో పాపాలు చేశామండి. మన నిజ జీవితంలో, దినదిన జీవితంలో కూడా మన ఆలోచనలో, మాటల్లో ఎన్నో పొరపాట్లు జరిగిపోతుంటాయండి. మన శక్తికి మించినటువంటి స్థాయి అండి. శరీరంతో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు ఆలోచనలో, మాటల్లో దొర్లిపోతుంటామండి మనం తెలియకుండానే.
అలాంటి వాటికి క్షమాపణ ఉంటుందండి. బుద్ధిపూర్వకంగా పాపము చేసే ప్రతి వానికి శిక్ష తప్పదు. దేవుని క్షమాపణ అతనికి ఉండదు. యేసు రక్తం అతన్ని కడగదు. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వానికి క్షమాపణ లేదు. క్రీస్తు రక్తం అతన్ని కడగదు. వాడు నిత్య పాపం చేసిన వాడై నరకాగ్నికి గురవుతాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇవన్నీ తెలుసు కదా నీకు. ఎందుకయ్యా మనుషులను మాయం చేస్తావు? ఎందుకయ్యా మనుషులను దారి తప్పిస్తావు? ఈ మాటలని ఎంతమంది వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా మారిపోయారండి. ఇలాంటి మాటలు అసలు బోధకులు చెప్పొచ్చా? నువ్వు ఏం చేసినా పర్వాలేదు, దేవుని పని చేస్తే పరలోకం పోతావా? దేవుని పని ఎప్పుడు చేయగలుగుతావు నువ్వు? దావీదు గారు ఏమంటున్నారు? నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడే దేవుని పని చేయగలవు అంటున్నాడు. దేవునికి ఇష్టమైన పని చేయాలంటే నీ మనసు బాగుండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉంటేనే ఆ పని చేయగలవు. చూసావా ఎంత తప్పు చేస్తున్నారో వీళ్ళు? మీకు అర్థం కావడం లేదండి. అబ్బబ్బబ్బబ్బ, ఈయన దేవుడు అండి, మహా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడండి, ఈయనకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవడికి లేదండి. మోసపోతున్నారండి మీరందరూ. దయ్యం పట్టిందండి అతనికి. దయ్యం అతనిలో కూర్చొని మిమ్మల్ని మోసం చేస్తుందండి. అందుకోసం అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్న ప్రతి వాడు దయ్యంగానే బ్రతుకుతున్నాడండి. ఈరోజు ఎవడు పరిపూర్ణత సాధించలేదండి. ఇంకా దేవుని మాటలు వినండి. దావీదు గారు చెప్పినటువంటి అనుభవ జ్ఞానాన్ని మీరు విని నేర్చుకొని అప్పుడు ప్రకటించండి. అప్పుడు ఎవరినైనా దేవుని వైపు నువ్వు మళ్లించగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఇలాగ ప్రతి దేవుని సేవకుడు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మీ హృదయాలను ఏ మాత్రము పాపానికి అప్పగించకుండా బహుజాగ్రత్తగా ఉండాలి. మీరు మీ మనస్సును ఎప్పుడు దేవుని వాక్యం చేత నింపుకోండి. మీరు పాపం చేయలేరు. మీరు పాపం చేయలేరండి. ఇక దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. ఎందుకంటే నీ శరీరం పాపం విషయం మృతం అంటున్నాడు రోమపత్రికలో 8వ అధ్యాయంలో. పాపం విషయం నీ శరీరం మృతమైతే పాపం ఎలా చేయగలవాడు? ఇంకా చేయలేడు. అసలు దేవుని నమ్మిన వాడు, నిజంగా దేవుణ్ణి అనుసరించేవాడు, వెలుగులో నడుచుకునేవాడు పాపము చేయడు. కనుక బహుజాగ్రత్త, తప్పుడు బోధలు వినకండి. దేవుని నిజమైన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోనండి. ఇక మీదట ఇలాంటి మాటలను గాడ్స్ బుక్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో మెసేజ్లు నేను మాట్లాడబోతున్నాను. వీటన్నిటిని మీరు అందరికీ షేర్ చేయాలి. మీరందరూ మాయ మాటలు నరకానికి పోతారు. ఎవరిని నమ్మకండి, దేవుని మాత్రమే నమ్మండి. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పే నిజమైన దేవుని సేవకుని మాత్రమే నమ్మాలి. మంచి బ్రతుకున్నవాన్ని నమ్మండి. బ్రతుకు సరిగా లేని వాడిని అస్సలు దగ్గరికి రానియకండి. వానికి వందనము కూడా చెప్పొద్దన్నాడు దేవుడు. వానితో ఏ విధమైనటువంటి కాంటాక్ట్స్ మీకు ఉండకూడదు అన్నాడు. అందుకోసమే అందరినీ కట్ చేసి పడేసినండి. ఎవరిని దగ్గర లేదండి. ఇంకా నేను కూడా చాలా మోసపోయానండి. అనుభవంతో చెప్తున్న మాటలు మీరు విని జాగ్రత్త పడి ఇక మీదట మీ హృదయాలను కాపాడుకుంటూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి దేవుని గురించి ప్రకటించి అనేకులను దేవుని వైపు మళ్లించి దేవుని ఆశీర్వాదాలకు వారసులు కావాలని, దేవుడున్న మహాలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.